మహాశివరాత్రి పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులు తాకిడితో కిటకిటలాడుతున్నాయి. నామస్మరణతో ఈరోజు శైవ క్షేత్రాలన్నీ కూడా మారుమోగే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. జిల్లాలో ఉన్నటువంటి ఎండ్ల మల్లేశ్వర స్వామి కొలువుతీరినటువంటి రావివలస శ్రీముఖలింగం శివాలయంలో కూడాను భక్తులు తాకిడి ఉంది. ప్రస్తుతం మాత్రం జిల్లాలో ఉన్నటువంటి 3 ఏవైతే శైవ క్షేత్రాలైనటువంటి సంగం, అదేవిధంగా ఉమారుద్ర కోటేశ్వర ఆలయంతో పాటు మణి నాగేశ్వర స్వామి ఆలయం కల్లేపల్లిలో కొలుతుంది. ఈ 3 శైవ క్షేత్రాలతో పాటు ఏవైతే దక్షిణ కాశీగా పేరు తెచ్చుకున్నటువంటి ఏదైతే శ్రీముఖలింగం ఆలయంలో కూడాను ఈ శివరాత్రి పర్వదినాన పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం శివాలయాలను కూడాను భక్తులతో కిటకిటలాడే పరిణామాలు ఉన్నాయి. చూస్తే కనుక ఆ ముక్కంటిని దర్శించుకునేందుకు భక్తులు మాత్రం తెల్లవారుజాము నుండే ఆలయాలకు పోటెత్తారు. ఆలయాలకు భక్తులు తాకిడి నెలకొని ఉంటుందన్నటువంటి ముందస్తు సంకేతాల నేపథ్యంలో ఈరోజు మాత్రం నిర్వాహకులు తదనుగుణ ఏర్పాట్లు చేశారు. స్వామివారికి మాత్రం క్షీరాభిషేక దర్శనంతో పాటు పూల దర్శనంతో పాటు అన్ని దర్శన భాగ్యాలను అందుబాటులో వచ్చారు. ఏదైతే బలరాముడిచే ప్రతిష్ఠించబడినటువంటి నాగావళి నదిలో కొలుదినటువంటి ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో ఉన్నటువంటి ఆ శివలింగం దర్శించుకునేందుకు మాత్రం భక్తులు పెద్ద మొత్తంలో తరలిస్తున్నారు. అంగట్లో ఉన్నటువంటి ఏదైతే నందీశ్వరుని కూడాను దర్శించుకుని భక్తులు పరితపిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంలో కొలువు తీరినటువంటి ఈ ఉమారుద్ర కోటేశ్వర ఆలయానికి మాత్రం సాక్షాత్తు బలరాముడు ప్రతిష్ఠించినట్టు ఆ శివలింగాన్ని మాత్రం దర్శించుకునేది. ఎప్పుడొచ్చారమ్మా దర్శనానికి? ఎంతసేపు అయింది వచ్చినారు? మునుపుడితో పోలిసి దర్శనం అవుతుంది? అరగంట అవుతుంది. అంటే రోజంతా దర్శనం ఉంటుంది, గాబర్ లేకుండా దర్శనం చేస్తుంది. గాబర్ లేకుండా దర్శనం. ఎందుకు శివరాత్రి పర్వదినానే ఈరోజు ముక్కంటిని దర్శించుకుంటారు? శివుడు కోసం. అంటే శివరాత్రి ఆ ముక్కంటిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని. అంతే అంతే. ఎన్ని గంటలకు వచ్చారు? వచ్చి 10 మినిట్స్ అయిందంటే. 10 మినిట్స్. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. శివరాత్రి పర్వదినాల్లో భక్తులు తాకిడి ఉంటుంది, తదనుకున్నటువంటి ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు నిలకడగా సాగుతుంది. నిలకడగా సాగుతుంది. శివరాత్రి విశిష్టత ఏమని అడిగితే శివుడిని శివరాత్రి పర్వదినాన్ని దర్శించుకుంటే రైట్. చూస్తే కనుక శివరాత్రి పర్వదిన మునుపుడితో పోల్చుకుంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. ఫ్రీగా దర్శనం అవుతుంది. అంతా ఫ్రీగా చేస్తారు. బాగున్నాయి. అంతా ఎక్కడైనా ఆలయాల్లో విఐపీలకు ప్రయారిటీ ఇస్తారు, కానీ సాధారణ భక్తులు శీఘ్ర దర్శనం భాగ్యం కలుగుతుంది. బాగానే జరుగుతుంది. శీఘ్ర దర్శనం బాగానే జరుగుతుంది. ఫ్రీగా వెళ్తుంది లైన్లన్నీ. మునుపుట్లో వచ్చినప్పుడు ఈ కోటేశ్వర ఆలయకి ఎలా దర్శనం, ఇప్పుడు ఎలా దర్శనం? ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు బాగుంది ముందు కన్నా. సాధారణ భక్తులకు ఎదురు ప్రాధాన్యత ఇస్తున్నారు. బాగుంది. చూస్తే మహాశివరాత్రి పర్వదినాన సకటుపేట సపరివార సమేతంగా శైవ క్షేత్రాలు దర్శించుకోవాలన్నటువంటి ఆ నమ్మకం ఈరోజు తదనుగుణ ఏర్పాట్లు ఉన్నాయి. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. చక్కగా ఉన్నాయి. దర్శనం చేసిన చాలా సంతోషంగా ఉంది. గతంలో చూస్తే కనుక ఆలయాల్లో తొక్కిసలాట్లు ఇట్లాంటి గట్లు ఉండే, ఇప్పుడు అటువంటి పరిణామాలు అటువంటివి ఏమి లేవు. బాగానే ఉన్నాయి. చక్కగా కనుక భక్తులు తాకిడి నెలకొన్న నేపథ్యంలో ఈసారి మాత్రం ఆలయ నిర్వాహకుల ఏర్పాట్లు భక్తులకు మాత్రం చాలా సంతృప్తినిస్తాయి. తొక్కిసలాట ఘటన చోటు చేసుకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నం ఈరోజు భక్తులను ఎంతగానో సంతోషపడు. మహాశివరాత్రి పర్వదిన శివుని దర్శించుకుంటే ఏ భాగ్యం కలుగుతుందని మహాశివరాత్రి పర్వదినాన శివరాత్రి కొన్ని ప్రాధాన్యత ఏంటి? చూస్తే మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శించుకోవడానికి ఎందుకు పరితపిస్తారు? చూస్తే కనుక ప్రస్తుతం అందరూ కూడాను శివుడిని దర్శించుకునే ధ్యాసలో మహాశివరాత్రి పర్వదినాన శివుడిని దర్శించుకోవడానికి ఎందుకు పరితపిస్తారు? భక్తి వచ్చారు సార్ గుడికి. స్వామివారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు శివుని స్వామివారి పుట్టినరోజు కాబట్టి శివుడి గుడికి వచ్చాం, దర్శనానికి వచ్చాం. కనుక ముక్కంటి పుట్టినరోజు వేడుకనైనటువంటి శివరాత్రి పర్వదినాన ఆ స్వామివారిని కనుక దర్శించుకుంటే పాపాలు పోతాయి. అదేవిధంగా అహం కూడాను ఈరోజు పూర్తిగా ఆ స్వామివారి సమర్పించి ఈరోజు పుణ్యం కోసం పడుతున్నటువంటి వారి తపనలో భాగంగానే శైవ క్షేత్రాలన్నీ కూడా శివ నామస్మరణతో మారుమోగే పరిస్థితి. భక్తులంతా కూడాను శైవ క్షేత్రాలకు తరలి వచ్చి దాని స్వామివారిని దర్శించుకుంటున్నారు. గతంలో చూస్తే కనుక ఈ ఆలయాలకు వచ్చినట్టయితే భక్తులు తాకిడికి అనుగుణంగా ఉన్నటువంటి ఏర్పాట్లు ఉండేవి కాదు, నానా వేతలు పడారు. కాకపోతే ఆలయ
ప్రాంగణానికి వచ్చిన దగ్గర 10 నిమిషాల్లోనే భక్తులకి ఆ స్వామివారి దర్శన భాగ్యం కలగడం, ఇవన్నీ కూడాను పోలీసులు తీసుకున్నటువంటి ముందస్తు చర్యల్లో భాగంగానే పలాసలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన పరిగణలోకి తీసుకున్న శ్రీకాకుళం జిల్లా పోలీసులే, అదేవిధంగా దేవాదాయ శాఖ మాత్రం అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నం ఈరోజు శైవ క్షేత్రాల్లో మాత్రం భక్తులకు శీఘ్ర దర్శనం భాగ్యం కలుగుదానికి ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఉమారుద్ర కోటేశ్వర ఆలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.